హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరిలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఏంటోనండి, ఈ మధ్య కాలంలో పొద్దున్న లేవడం అలవాటు అయిపోయింది. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పటి నుంచి ఆ అలవాటు వచ్చేసింది. సో బాగానే ఉంది కదా అని చెప్పేసి నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ ఈ చెట్లను చూస్తుంటే అయితే నా ప్రాణం పోతుందండి. మొత్తం ఎండిపోయాయి. నేను ఎంతో కష్టపడి పెంచుకున్నాను ఈ చెట్లను అన్నిటిని కూడా. అన్నీ కూడా ఎండిపోయాయి. మళ్ళీ వాటిని బాగు చేయాలి. సో ఉదయాన్నే లేచి ఇల్లు క్లీన్ చేస్తున్నాను, బయట మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఇదే నా ఫస్ట్ వర్క్ అండి. ఎందుకంటే మనం పొద్దున్న లేవగానే ఈ పనులే చేస్తుంటాము యాజ్ యూజువల్. ఎవరైనా సరే కూడా అందరూ ఇదే పనులు నార్మల్గానే చేస్తూ ఉంటారు కదా. సో నేను కూడా అలానే మార్నింగే లేచేసి ఇంకా ఇల్లు ఉడుస్తున్నాను, వాకిలి ఉడుస్తున్నాను. ఊడ్చేసి ఇంకా ముగ్గు పెట్టాలన్నమాట. ఎప్పుడైనా సరే కొంచెం లేట్గా లేవడం ఇక్కడ అలవాటు నాకైతే. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం తొందరగా లేస్తాను, కానీ ఇక్కడ లేట్గా లేస్తాను. సో ఊడ్చేసి ఇంకా నీళ్లు చల్లేసాను. నాకు ఇక్కడ పని ఎంత ఈజీగా అయిపోతుంది అంటే, బయట ఉడవడం జస్ట్ ఒక 10 minutes వర్క్స్ అండి, కానీ అది కూడా బద్ధకమే అయిపోతుంది. బికాజ్ ఇంట్లో ఇంకా వేరే పనులు చాలా ఉంటాయి. ఇంకా ఇంటి పనులు అన్నీ అయిపోయాక ఇల్లు కూడా క్లీన్ చేసేసుకొని వన్ డే ఓపిక అస్సలు లేదండి. ఆ రోజు చాలా లేట్ అయింది. ఆఫీస్ వర్క్ కూడా ఉండే. ఎందుకో ఈ మధ్యకాలంలో నైట్ త్వరగా నిద్ర పట్టట్లేదు. బికాజ్ ఈ ఎడిటింగ్ వర్క్స్, ఈ పనులన్నీ చేయడం వల్ల అసలు నిద్ర పట్టట్లేదు. మార్నింగ్ లేట్గా లేస్తున్నాను. సో ఇంకా తనని టిఫిన్ తీసుకురమ్మనంటే వెళ్ళి తీసుకొచ్చారండి. వాసవిలో తీసుకొచ్చారు, మంచిగా హెవీగా తీసుకొచ్చారు. 3 plates తీసుకొచ్చారు. ఇవి మామూలుగా అయితే వేరే దగ్గర ఎక్కడైనా సరే దగ్గర ఒక 120 to 150 రూపీస్ అయ్యేవి. వాసవిలో తీసుకొచ్చేసరికి 90 రూపీస్కే ఈ 3 plates వచ్చింది. పుష్టిగా తిన్నామండి, నిజం చెప్పాలంటే కడుపు నిండా తిన్నాము. సో హ్యాపీగా తినేసి ఇంకా ఏం చేయాలి, వర్క్ చేయాలి కదా. మనకు ఒకటి వర్క్ ఉన్నప్పుడు అంటే ఇంటి పనులు అన్నీ ఒకసారి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వండుకోవడం ఇలాంటి ఎక్స్ట్రా బర్డెన్ పెట్టుకోకూడదు. అఫ్కోర్స్ మనం రెగ్యులర్గా బయట తినకూడదు, కానీ ఒక్కోసారి తప్పదండి. ఇంకా మనము కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఉదయాన్నే లేవాలి అని అంటే నాకు మళ్ళీ మధ్యాహ్నం నిద్ర పట్టదు. నా వర్క్, నేను ఆఫీస్ వర్క్ సరిగ్గా చేయాలని అంటే నేను ఖచ్చితంగా కొంచెం లేట్గానే లేవాలి. లేచిన తర్వాత ఇంకా మళ్ళీ వండడం ఇదంతా అని అంటే నేను వెయిట్ చేయగలను, నేను ఆకలికి తట్టుకోగలను. కానీ మా హస్బెండ్ అలా కాదు, తనకి టైం టు టైం ఉండాల్సిందే ఫుడ్. సో తను వెళ్ళి తీసుకురమ్మన్నాక ఎందుకులే పర్లేదు అని అన్నాడు, కానీ నేనే వెళ్ళి తీసుకురానంటే తీసుకొచ్చారు. సో ఇద్దరం కూడా మంచిగా టిఫిన్ చేసామండి, హెవీగా తిన్నాము. ఆ ఇద్దరం తినేసి నేనేమో షుగర్లెస్ కాఫీ తాగాను, తనేమో టీ తాగారు. యాక్చువల్లీ ఇవన్నీ చూసి మీరు ఏంటి ఇంత తింటారా అనుకోవద్దు. ఇది అప్పుడప్పుడు మాత్రమేనండి, ఎక్కువగా తినము. ఆ తర్వాత మేము టీ కాఫీ తాగేసిన తర్వాత బయటికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళి మా హస్బెండ్కి ఒక చేనేత వస్త్ర నిలయం ఉందన్నమాట, అక్కడ షర్ట్స్ తీసుకుందామని అనుకున్నాము. ఈ షర్ట్ మేము సెలెక్ట్ చేసామండి. ఇది నాకు బాగా నచ్చింది. కలర్ తను వేసుకుంటే కూడా చాలా బాగా కనిపించింది. మిగతావన్నీ కూడా తనకి ఆల్రెడీ ఉన్న కలర్స్ ఉన్నాయి. సో ఇవైతే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము. ఇది జస్ట్ 250 రూపీస్కే వచ్చిందండి. ఇప్పుడు ఆ చేనేత వస్త్ర నిలయం ఇప్పుడు తీసేశారు. ఇది అయ్యి 2 days అవుతుంది. ఇంకా అందరూ క్లోజ్ చేసే టైంలోనే మేము వెళ్ళి తీసుకున్నాం అనమాట. మా డే అయితే ఇలా బిజీగానే నడుస్తున్నాయి. ఇంకా 2-3 daysలో తను ఊరు వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక 1 week తర్వాత వస్తారు. సో ఇలా బిజీగా గడుస్తున్నాయి. హ్యాపీగా వర్క్స్ చేసుకుంటున్నాము. కొన్ని పనులు ఉంటాయి కదండి, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఫినిష్ చేయడానికే ఇప్పుడు మంచిర్యాల వచ్చాము. అండ్ మోరోవర్ థింగ్, అక్కడ నాకు సిగ్నల్ ఉండట్లేదు వర్క్ చేసుకోవడానికి. సో అందుకని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు ఖానాపూర్లో ఉండనటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. లైక్ షాపింగ్ కానీ, గ్రాసరీస్ ఏవైనా సరే కొన్ని ఫెసిలిటీస్ ఇక్కడ బాగుంటాయి. అందుకోసమే మేము ఇక్కడికి వచ్చి కొంచెం షాపింగ్ అదంతా చేస్తున్నాము. ఇది కొంచెం తనకి యూనిక్గా అనిపించింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా ఎప్పుడైనా కావాలనుకుంటే ఇలా చేనేత వస్త్రానికి కళా నిలయంలో, అంటే ఇది ఉంటుంది కదండి, ఎక్స్పో ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా బాగుంటుందండి. మేము అనవసరంగా మా అంకుల్ వాళ్ళకి బట్టలు తీసుకున్నప్పుడు వేరే షాపుల్లో తీసుకున్నాము, కానీ ఇలాంటివి తీసుకుంటే బాగుండేదని తర్వాత అనిపించింది. ఇంకేం చేస్తాము, తీసుకున్న తర్వాత ఇంకా మనం ఇప్పుడు ఏం చేయలేం కదా. సో కలర్ కూడా అస్సలు పోవట్లేదండి. తనకు తీసుకున్నది లాంగ్ కుర్తీ, షార్ట్ కుర్తా ఉంది. లాంగ్ కుర్తా వచ్చేసి 300-350 సంథింగ్ చేంజ్ ఉంది. షార్ట్ కుర్తా వచ్చేసి 250 అనమాట. సో మేము అన్ని కలర్స్
కలర్స్ చూస్ చేసుకొని మెరూన్ అయితే తీసుకున్నాము. ఇది కొంచెం కాఫీ కలర్ షేడ్లో ఉందన్నమాట. ఇది కూడా తనకి బాగానే ఉంది, బట్ దీనికంటే ఇంకా అది వేసుకుంటే ఇంకా బ్రైట్గా ఉంది. మోరోవర్ థింగ్ నాకు మ్యాచ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి తీసుకున్నాము. ఇది కూడా చాలా బాగుంది, కాకపోతే ఇది లాంగ్ కుర్తీ. లాంగ్ది తనకు వద్దన్నాడండి, చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయిపోతున్నాడు. సో అందుకని అది తీసుకోలేదు. ఇంకా మిగతావి ఇవి లైన్స్ కొంచెం సన్నగా ఉన్న స్ట్రైప్స్ లాగా ఉన్నవి తీసుకుందామంటే అది కూడా తనకు నచ్చట్లేదు. సో మొత్తానికి అన్నీ వెతికి ఒక 4-5 వెతికి ఒక కుర్తీ అయితే తీసుకున్నాము. వేసుకుంటే చాలా బాగున్నాడండి, తను చూడడానికి చాలా బాగా నచ్చాడు నాకు. తనకి ఎలా అంటే నాకు మా హస్బెండ్ని ఎలా చూడడం ఇష్టం అని అంటే కొన్ని ఫార్మల్ డ్రెస్సెస్ లైక్ ఇన్షర్ట్ ఇలాంటివి చూడటం నాకు ఇష్టం, కానీ తనకు అలా ఇష్టం ఉండదండి. ఎప్పుడు ఒకే మూడ్లో ఉంటాడు. నేనేమో కొంచెం కొత్తగా ట్రై చేయాలని చేస్తున్నాము. అలా చేసే క్రమంలోనే ఇలా కొత్తవి కొన్ని అయితే ట్రై చేయిస్తున్నాను. ఆ తర్వాత ఇంకా షాపింగ్ అయిపోయి వచ్చి ఇంకా టీ తాగుతున్నాము. టీ విత్ బ్రెడ్ అనమాట. బ్రెడ్ మొన్న తీసుకొచ్చానండి, అదే ఉండింది. మీకు రెగ్యులర్గా బ్యాక్ టు బ్యాక్ వీడియోలో అంటే రెగ్యులర్గా ఇదే తింటున్నారు అనుకోవచ్చు, అదేం కాదండి. ఇంకా టీ తాగేసి మళ్ళీ కొంచెం బయట పనులు ఉంటే మళ్ళీ బయటకు వచ్చాము. సో బయటకు వచ్చినప్పుడు తను పానీపూరి తింటా అన్నారు. ఇదంతా కూడా ఏదో ఫుడ్ బ్లాగ్ లాగా అనిపించవచ్చు, కానీ మా ఆయన కొంచెం ఫుడీనేనండి, అంటే తింటూ ఉంటారు. ఇప్పుడు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక టీ అవి తిన్న తర్వాత మధ్యలో మేము ఆఫీస్ వర్క్ చేసుకున్నాము, అదంతా మీకు పెట్టలేదు. కానీ మా మధ్యలో ఆఫీస్ వర్క్ ఇవన్నీ చేసుకొని ఇంకా టీ తాగడం తప్పితే ఇంకేం తినలేదు. అందుకనే మధ్యలో తనకు ఆకలి వేస్తుందని అంటే పానీపూరి తినేసి మళ్ళీ డీమార్ట్కి వచ్చాము. డీమార్ట్లో అసలు ఫుల్ రష్ ఉంటుందండి. అసలు చెప్తున్నాను కదా, 1 to 10th వరకు మనము 10th to 15th వరకు మనము డీమార్ట్ వెళ్ళకపోవడమే బెటర్. బికాజ్ ఆ టైంలోనే అందరికీ సాలరీస్ వస్తాయి కాబట్టి అందరూ అప్పుడే షాపింగ్ చేస్తారు. ఇంకా నేను డీమార్ట్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. యాక్చువల్లీ డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళినా కూడా మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే షాపింగ్ చేస్తాము. బికాజ్ మనము ఏవి చూడొద్దు అనుకుంటాము, అవే వాటిని మన కళ్ళు చూస్తాయి. సో అన్నీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ దొడ్ల పాలు తీసుకున్నానండి నేను. మా పాలు రెగ్యులర్గా పోసే అతను ఫోన్ చేశాను, కానీ నేను ఎక్కువగా ఇక్కడ ఉండట్లేదు కదా, పాపం ఎవరైనా అంతే కదా, కొన్ని రోజులు పోసి మరికొన్ని రోజులు పోయకుండా ఉండాలని అంటే వాళ్ళు మాత్రం ఎందుకు పోస్తారండి. అందుకని రావట్లేదు అనుకుంటే. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం నాకు కూడా నచ్చలేదు. 1-2 సార్లు ఫోన్ చేశాను, తర్వాత ఇంకా నేను కూడా ఫోన్ చేయట్లేదు. కాకపోతే ఇంకా మేమైతే షాపింగ్ చేసాము. ఇవన్నీ కూడా మీకు లాస్ట్ వీడియోస్లో కొన్ని చూపించినట్టున్నాను. ఎందుకనంటే ఆ వీడియోస్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదని చెప్పేసి, అంటే సరిగ్గా క్లియర్గా చూపించలేదని చెప్పేసి మీకు షార్ట్లో చూపించినట్టున్నాను. సో అందుకని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నానండి. అన్నీ కూడా మంచిగా అనిపించాయి. నైటీ తీసుకున్నాను, టీషర్ట్స్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా తీసుకున్నాను. డీమార్ట్ అంటే మనకు అదొక ఎమోషన్ అని చెప్పొచ్చు. ప్యాంట్ అయితే నాకు బాగా నచ్చిందండి, ఇది ఆఫర్లో తీసుకున్నాను. అన్నీ కూడా మీకు షార్ట్లో చూపించాను క్లియర్గా. మళ్ళీ ఇది చాలా రోజుల ఈ డీమార్ట్ వీడియో అయితే చాలా రోజుల క్రితందేనండి. అప్పుడు మీకు లాంగ్ వీడియోలో నేను మెన్షన్ చేయలేదని మళ్ళీ ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు తీసుకున్న ఐటమ్స్ కొన్ని మాత్రమే తీసుకున్నాము, అవి పెద్దగా చూపించేందుకు అందులో ఏమీ లేవు. సో అవన్నీ ఇంకా చూపిస్తున్నాను మీకు. డైలీ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియదండి. కాకపోతే నాకు మిగతా వీడియోస్ పెట్టినప్పటికంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, కాన్స్టెంట్గా కొన్ని వ్యూస్ వస్తున్నాయి. సో అందుకోసమే ఈ డైలీ వ్లాగ్స్ పెడుతున్నాను. మీకు నచ్చితే కనుక మీరు నాకు కొంచెం పుషప్ ఏదైనా లైక్ చేయడం, కామెంట్ చేయడం ఇవన్నీ చేస్తుంటే ఖచ్చితంగా నేను ఇంకా వీటిని ఇంకా కొంచెం బాగా చేయడానికి ట్రై చేస్తాను. కానీ కొన్ని డేస్ నుంచి నేను అసలు యాక్టివ్గా ఉండట్లేదండి యూట్యూబ్లో, బికాజ్ నా వర్క్స్ చాలా ఉండిపోతున్నాయి. సారీ ఫర్ దట్. బట్ తొందరగానే మళ్ళీ నేను ఓవర్కమ్ చేసేసి మళ్ళీ యూట్యూబ్లో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తాను. ఇవి చేశాక ఇంకా వచ్చిన తర్వాత వంట చేశానండి. ఆ రోజు పాలకూర చేశాను, పాలకూర ఫ్రై చేశాను అనమాట. చాలా బాగా నచ్చింది మా ఆయనకి. మా ఇంట్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే పాలకూరని పప్పులో కానీ ఏదైనా వేరే ఇలా వండుతారు, కానీ సపరేట్గా పాలకూరని మాత్రం వండరు. కాబట్టి నేను ఇలా చేసేసరికి హ్యాపీగా తిన్నారు, తను తిన్నారు, నేను కూడా తిన్నాను. వచ్చిన తర్వాత అసలు పవర్ లేదండి, 1.5 hour వరకు పవర్ లేదు. సో నేను ఇంకా ఒక లైట్ పెట్టేసుకొని కూరగాయలు కట్ చేసేసి చీకట్లోనే వండాను, అందుకని షూట్ చేయలేకపోయాను అనమాట.
సో ఇది ఇలా జరుగుతుంది, మా లైఫ్ అప్డేట్స్ అన్నీ ఇలా ఉంటున్నాయి. అన్నీ కూడా నేను కొన్ని మీకు హ్యాపీగా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నాను, ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. కానీ చెప్పాను కదండి, అస్సలు టైం ఉండట్లేదు. ఇంకా వంట చేసి తిన్న తర్వాత గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేస్తే మార్నింగ్ కల్లా పని ఉండదని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఇది మొత్తానికి ఈ వ్లాగ్, మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో షాపింగ్ డీటెయిల్స్తో పాటు వ్లాగ్స్తో పాటు బ్యూటీ హెల్త్ రిలేటెడ్ కంటెంట్ కూడా నాకు తెలిసినవి చాలా వరకు మీతో షేర్ చేసుకుంటాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా చేయండి. చూడండి మా హస్బెండ్ని వీడియో తీయమంటే ఎలా తీస్తున్నారో. ఏం చేస్తామండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాము కదా, సో కొంచెం అన్నింటినీ ఓవర్కమ్ చేసి అన్ని పర్ఫెక్ట్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ వ్లాగ్స్ అన్నీ, అవన్నీ కామెంట్ చేయండి. ఇప్పటి వరకు చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి నేను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్